తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంటే తపస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చెప్పడం వీళ్ళకి బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మద్దతు చెల్లడం జరుగుతుంది. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు ఉపాధ్యాయుల పట్ల కానీ విద్యా రంగం పట్ల కానీ ప్రభుత్వ వైఖరిని ఎందుకు వీళ్ళు నిరసిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏది తపస్సు ప్రధాన ఉద్దేశం? ఓకే, మేము నారాయణపేట జిల్లా నుండి ఈ మహాధర్నాలో పార్టిసిపేట్ గానికి వచ్చాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే మీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు తీరుస్తారని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు మనం గట్టిగా ఒక హెచ్చరిక ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే 100 రోజుల్లో పరిష్కారం చేస్తా అన్న సమస్యల్ని ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత పిఆర్సీ పీరియడ్ 3 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ పిఆర్సీని ప్రకటించలేదు. వెంబడే 51%తో పిఆర్సీ ప్రకటించి అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గతంలో 317 జీవోని సపోర్ట్ జీవోగా వచ్చిన 190 జీవోని కూడా సక్రమంగా అమలు పరచకుండా కాలయాపన చేస్తూ ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి ప్రభుత్వానికి. 317 జీవో ఏం చెప్తుంది? ఇప్పుడు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది దానివల్ల? 317 జీవో వల్ల నెగటివ్ డిస్ట్రిక్ట్ ని కోల్పోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ సొంత జిల్లాలకు పంపడానికి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తా ఉన్నాము. అంటే వాళ్ళ సొంత జిల్లాకు పంపడానికి 190 జీవోని సపోర్ట్ జీవో తీసుకురావడము 3 ఇయర్స్ డిప్యుటేషన్ కొరకు హామీ ఇచ్చి ఇప్పటికీ కూడా ఉపాధ్యాయులు కదిలించలేదు. కాబట్టి సొంత జిల్లాలు వదిలిపెట్టి వేరే జిల్లాలో ఉపాధ్యాయులు వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మైండ్ సెట్ లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు ఒక దగ్గర, ఉద్యోగం చేసే ప్రాంతం ఒక దగ్గర, కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరిస్తానని 190 జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా అమలు కాలేదు. కాబట్టి మేము కూడా ఆ 190 జీవోని అమలు పరిచి ఉపాధ్యాయులు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని వాళ్ళ సొంత జిల్లాలకు పంపించాలని తపస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. తర్వాత 2003 జూన్ 30 నాటికి పిఆర్సీ డేట్ అయిపోయింది. జూలై 1, 2023 నుండి పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. కాబట్టి అంటే నిత్యావసరాలకు అనుగుణంగా ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వము మన వేతనాలను పెంచాలి. కాబట్టి ఆ విధానాన్ని పక్కన పెట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ కూడా పిఆర్సీ ఊసేలేదు. ఉపాధ్యాయులు సగటున ప్రతి నెల కూడా 15 నుండి 20 వేల వరకు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ నష్టాన్ని పూర్తించడానికి కొరకు వెంటనే మనము 51%తో పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకా పెండింగ్ లో ఉన్న బిల్స్, పెండింగ్ లో చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అన్ని ప్రతిదీ కూడా ఈ కుబేర్లో పెడతా ఉన్నారు. మనకు రావడానికి మనం పెట్టుకున్న పిఎఫ్ అమౌంట్ కానివ్వండి, మనం పెట్టుకున్న ఈఎస్ అమౌంట్ కానివ్వండి, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడానికి దాదాపుగా 2 ఇయర్స్ వ్యవధి పడుతుంది. అంతవరకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంటే మనం పెట్టుకున్న అమౌంట్ దేని కొరకంటే మన పిల్లల యొక్క చదువులకు, తర్వాత పెళ్లిళ్లకు, శుభకార్యాలకు పెట్టిన అమౌంట్ కూడా మనకి చేతికి రాకుండా పోతుంది. కాబట్టి విధంగా ఉపాధ్యాయులు చాలా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్య నుండి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తూ మా యొక్క సమస్యల్ని దూరం చేస్తారని ఒక హెచ్చరిక ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి వెంబడే మా యొక్క సమస్యలని పరిష్కరించి విద్యాభివృద్ధిని ఇంకా మనం అభివృద్ధి చెందడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. వీటితో పాటు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటారు. సిపిఎస్ వల్ల నష్టం ఏంటి? ఓపీఎస్ వల్ల ఏం మేలు జరుగుతుంది? సిపిఎస్ వల్ల మనము రిటైర్మెంట్ అయిన నాటికి మనకు బేసిక్ పేలో 50% పెన్షన్ వస్తూ ఉంది. కాబట్టి ఈ సిపిఎస్ లో మాత్రం అలాంటి విధానం లేదు. ఇప్పుడు గతంలో 20 ఏళ్ల సర్వీస్ చేసిన సగటు ఉపాధ్యాయునికి 4000 పెన్షన్ మాత్రం వస్తుంది. కాబట్టి 4000 పెన్షన్ తో వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది అనే ఉద్దేశంతో ఓపీఎస్ వల్ల చాలా చాలా సమృద్ధిగానే వేతనాలు వస్తున్నాయి. కానీ సిపిఎస్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశము. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం పైన దూషిస్తుంది. యాక్చువల్ గా రాష్ట్రం ఏర్పడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ జారీ చేసింది. మీరు ఓపీఎస్ లో కొనసాగుతారా, సిపిఎస్ లో కొనసాగుతారా అంటే సిపిఎస్ లో కొనసాగిస్తామని అన్నారు. సిపిఎస్ లో కొనసాగడం వల్ల అమౌంట్ మొత్తము ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వము ఆ అమౌంట్ తో ఉచిత హామీలు నెరవేర్చడానికి ఒక పథకం ద్వారా సిపిఎస్ లో ఉద్యోగస్తులను 2003 తర్వాత ప్రతి ఉద్యోగి కూడా సిపిఎస్ లో ఉన్నారు. తర్వాత వాళ్లకు పేమెంట్స్ విషయంలో చాలా అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాబట్టి మేము సిపిఎస్ ని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రతి ఎంప్లాయీని కూడా ఓపీఎస్ లో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము నారాయణపేట జిల్లా నుండి వచ్చాము. నారాయణపేట జిల్లా తపస్సు జిల్లా కోశాధికారిని. లేదు, ఇప్పుడు రన్నింగ్ ఎంప్లాయ్, ప్రజెంట్ ఎంప్లాయ్. మీరు ఎట్లా చూస్తారు సీఎం ఇటీవల వాక్యాలను ఎట్లా చూస్తారు? విద్యాశాఖను అందరికీ పెట్టుకొని ఉద్యోగులు కానీ నిరుద్యోగులు మెయింటైన్ తాగమంటాడు. ఉద్యోగం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పట్టుకొని క్రిమినల్ వేస్ట్ మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అలాంటి భాష అనేది ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, అలాంటి వాక్యాలు చేయొద్దని మేము ఖండిస్తా ఉన్నాము.
ఉన్నాము. విద్యా వ్యవస్థ ఎప్పుడైతే పరిశ్రమవుతుందో చైతన్యం ఏర్పడుతుంది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే విషయంలో విద్య అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాక్యాలు ఇక ముందు చేయొద్దని మేము ఏ వేదికగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం అన్నట్టు. సరే, మీరు ప్రధానంగా ఓపీఎస్ కానీ డిమాండ్ చేశారు, ఎన్ని డిమాండ్ చేశారు, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేశారు, ప్రభుత్వం దిగి రాకపోతే తర్వాత మీకు ఏం చేస్తారు మీరు? ఓకే, ఖచ్చితంగా ఇది చివరి అవకాశం ఇచ్చాము. మేము ఈ నెల అంటే జూలై మంత్లో 4వ తారీఖు రోజు మండల కేంద్రాల్లో ధర్నా చేయడం జరిగింది. తర్వాత 14 జూలై రోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నా చేశాము. ఇది చివరి ధర్నా చేస్తున్నాము. ఇక ముందు కూడా ప్రభుత్వం దిగరాకుంటే ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడి చేసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తే దిశలో మేము మన రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కాకుంటే నెక్స్ట్ మళ్ళీ రాష్ట్ర శాఖ సూచన మేరకు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి చేస్తామని కూడా మేము వేదిక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.